రబ్బరి గాజులు సార్ నా జేబులు చెక్ చేయకండి సార్, ఎందుకు టైం వేస్ట్? ఎందుకురా జేబులో బాంబులు ఏమైనా పెట్టుకొని వచ్చావా? సింహంతో ఆడుకో కానీ దాని తోక పట్టుకోవద్దు, పంజా కొడుతుంది. సార్ ఈ పంజాలు గింజాలు ఎందుకు సార్? సార్ కొందరు కాపీ కొడితే ఇన్విజిలేటర్కే కనబడుతుంది, ఇంకొందరు కాపీ కొడితే స్క్వాడ్కే కనబడుతుంది, కానీ నేను కాపీ కొడితే కేవలం ఆన్సర్ షీట్ మీదనే కనబడుతుంది సార్, అందుకే వద్దంటున్నా సార్. అయితే నీ జేబులు కంపల్సరిగా చెక్ చేయాలి. చెప్పానా మీరు ఇలాంటి పని చేస్తారని జేబులు కట్ చేసి కట్రాయర్ వేసుకోకుండా వచ్చాను సార్. బురద గుంటలో పందులు మారుతావి గాని నువ్వు మారవురా. పో పో. మీరు మారండి సార్, తర్వాత మేము మారుతాం గాని. ఓకే గో. కాపీ కొట్టడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? చూసి చూడనట్టు వదిలేయ్, నీకు మంచిది నాకు మంచిది. ఐ సే గెట్ అవుట్. పోకపోతే ఏం చేస్తావ్? నీ మెడ పట్టుకొని బయటకు గెట్టేస్తాం. దొరికావే నా లస్కుట పల్లంగరే. ఇప్పుడు ఎలా వెళ్తావమ్మా కాలేజీకి? కాలేజ్ టైం అయ్యేదాకా ఒంటి కాలుపై నిలబడి కొంగ జపం చేసుకో. ఎగ్జామ్ టైంకి వెళ్ళకపోతే నిన్ను కూడా సస్పెండ్ చేస్తారుగా. ప్లీజ్ నా చీర నాకు ఇవ్వరా? ఎలా ఇస్తానమ్మా నీకు? నా ఎగ్జామ్ పోయినా పర్వాలేదు, నీ పరువు పోయింది అంతే చాలు. రాజా ఏంట్రా ఏమైంది? చెప్తున్నారు ఆ విక్రమ్ గోడు మేడంని నడు రోడ్డు మీద అరెస్ట్ చేస్తున్నారా? చీరలేని చిన్నదానా చిగురాకు బండదానా, చీరలేని చిన్నదానా చిగురాకు బండదానా. రాయ్ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట నడి రోడ్డుపై ఆమెను వ్యవస్థలను చేసి తీవ్రంగా అవమానపరిచిన అభియోగంలో ముద్దాయి విక్రమ్కు ఐపీసీ 354, 509 సెక్షన్ల ప్రకారం 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధించడమైనది. ఆ రోజు రాజాని చెంపదెబ్బ కొట్టి అవమానించింది. ఈ రోజు సిగ్గు లేకుండా అతని బైక్ మీద వచ్చింది. నిజంగా లవ్లో పడ్డారేమోనే. మేడం ఎగ్జామ్ టైం అవుతుంది. వీళ్ళని చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకునేటట్టున్నారే. రాజా నానా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావని తెలిసింది. నీ ఆనందాన్ని చూస్తుంటే సముద్రంలో కెరటాలు ఆకాశాన్ని తాకినట్టుందా? నానా మీ కోరిక మేరకు నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే నాలోని కోరిక నీలో నిద్రలేపిందిరా. అది చీకట్టి చీల్చే సూర్యుడు అవ్వాలి. మేఘమాల నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించాలి. పడ్డ చోటు నుండి పరుగులు మొదలుపెట్టు. నీ నీడ నిన్ను వదలక ముందే వెలుగులోకొచ్చాయి. చెమట చుక్కల్ని చిందిస్తే చరిత్రనే తిరగరాయగలవని తెలుసుకో. నువ్వనుకున్నది సాధించు.